కాక్రోచ్ జనతా పార్టీ నేషనల్ మీడియా లీడ్ అండ్ సౌత్ ఇండియా కోఆర్డినేటర్ విజయ్ రెడ్డి లైవ్ లో ఉన్నారు. ఆయన ప్రస్తుతం రాంచీలో అక్కడ మూవ్మెంట్ జరుగుతుంది కదా, ఆ మూవ్మెంట్ని అటెండ్ చేయడానికి వెళ్ళి అక్కడే ఉన్నారు. బహుశా ఆయన కూడా అక్కడ సంభవ్ హట్ అయి ఉండొచ్చు నా అనుమానం. విజయ్ రెడ్డి, గుడ్ ఈవినింగ్ అండి. హలో సార్, గుడ్ ఈవినింగ్. యా, ఏంటి ప్రస్తుతం రాంచీలో పొజిషన్ ఏంటి? మీరు అక్కడికి ఎప్పుడు వెళ్ళారు? అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది ఇప్పుడు? ఇక్కడ గత 3 రోజులుగా ఉండడం జరిగింది. ఇక్కడ ఎక్కడైతే జైపాల్ ముండా గారి స్టేడియం దగ్గర 2 క్యాంప్స్ నడుస్తున్నాయి. ఇక్కడ డిఫరెంట్ స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ వి. ఈ రోజు వాళ్ళు ఇక్కడ ఉన్న సదన్ మన విధాన్ సభకి చలో విధాన్ సభ ప్రోగ్రామ్ కూడా చేపట్టడం జరిగింది. దాంట్లో కూడా మేము పాల్గొన్నాము. ఇప్పుడే తిరిగి రావడం జరిగింది. తిరిగి మళ్ళీ ఇంకొంచెంసేపు తర్వాత అక్కడ సిచ్యువేషన్ చూడడానికి వెళ్ళడం జరుగుతుంది. అంటే అక్కడ అది సిజేపీ లెడ్ ప్రోగ్రామా, లేకపోతే వాళ్ళు చేసిన దాన్ని మీరు సపోర్ట్ బ్యాక్ చేశారా? వీఆర్ ఎక్స్టెండింగ్ అవర్ సపోర్ట్. దిస్ ఈస్ అ ప్రోగ్రామ్ ఏదైతే ఇక్కడ స్టూడెంట్స్ ముందుకు తీసుకొచ్చిన ప్రోగ్రామ్, ఇక్కడ స్టూడెంట్స్ ముందుండి నడుపుతున్న ప్రొటెస్ట్ నిరసన, దీనికి సిజేపీ మద్దతు తెలుపుతూ మా డెలిగేషన్ ఇక్కడికి రావడం జరిగింది. అండ్ ఇక్కడ వీళ్ళకి అవసరం వచ్చిన సహాయం చేయడము, అట్ ద సేమ్ టైం వీళ్ళకి కొన్ని డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో కొంచెం హెల్ప్ చేయడం జరిగింది అంతే. అంటే మీరు సహాయం అని 2 సార్లు అన్నారు. ఏ రకమైన సహాయం వాళ్ళకి అందజేస్తారు మీరు? అంటే ఒకటి, వీ హావ్ యాంప్లిఫైడ్ ద ఇష్యూ. మా సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా కానివ్వండి, ఎవరెవరు ఇక్కడికి రాగలుగుతారో వాళ్ళు వచ్చే విధంగా మేము యాంప్లిఫై చేయడం జరిగింది. అభిజిత్ దీప్కే, ద ఫౌండర్ ఆఫ్ కాక్రోచ్ జనతా పార్టీ, ఆశుతోష్ రంక, వీళ్ళందరూ కూడా వాళ్ళతోని మాట్లాడడం జరిగింది వీడియో కాన్ఫరెన్స్ ద్వారా. వాళ్ళ ఇష్యూని అండర్స్టాండ్ చేసుకోవడం జరిగింది. అట్ ద సేమ్ టైం వాళ్ళ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో దాని గురించి కూడా ఒకసారి వాళ్ళతో డిస్కస్ చేసి వాట్ ఆర్ పాసిబుల్, వాట్ ఆర్ నాట్ పాసిబుల్ అన్న విషయంపై కూడా వాళ్ళతో చర్చించడం జరిగింది. విజయ్, ఆ వంతు సాయంగా ఇక్కడ ఫుడ్ గానీ అవి కొన్ని డిస్ట్రిబ్యూట్ చేసి. ఓకే, దట్స్ గుడ్. విజయ్, ఇక్కడ విషయం ఏంటంటే మీరు ఢిల్లీలో చేసిన మూవ్మెంట్ విషయంలో ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేశారు, దట్స్ ఓకే. ఇక్కడ జార్ఖండ్ లో డిమాండ్ ఏంటి? ఇక్కడ మెయిన్ గా దిస్ ఇస్ నాట్ వన్ పేపర్ లీక్ ఇష్యూ. ఇక్కడ ఓవరాల్ సిస్టమిక్ ఇష్యూ ఉంది. అది డిలే అవ్వచ్చు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడంలో, ఓఎంఆర్ ఎవాల్యుయేషన్ లో. అట్ ద సేమ్ టైం ఒక ల్యాబ్స్ అయిన సంస్థ ఏదైతే ఉందో దేన్నైతే బ్లాక్ లిస్ట్ చేశారో అదే సంస్థకి మళ్ళీ తిరిగి ఎగ్జామ్ ని కండక్ట్ చేసే ఆపర్చునిటీ కలిగించడం. సో ఇక్కడ ఉన్న డిమాండ్స్ ఏంటంటే సీట్లు అమ్ముకుంటున్నారు, ఇక్కడ ఉన్న పోస్టులు అమ్ముకుంటున్నారు అనేది ప్రధాన ఆరోపణ వీళ్ళు చేస్తుంది. దీనికి తగినట్టు చాలా ప్రూఫ్స్ కూడా బయటకు వచ్చాయి. ఆన్సర్ కీ విడుదల చేయకపోవడం, ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళ ఓఎంఆర్ షీట్ బయట పెట్టకపోవడం, సో ట్రాన్స్పరెన్సీ లేకపోవడం వల్ల నమ్మకమే పోయింది ఇక్కడ ఉన్న విద్యార్థులకి. ఇక్కడ జేపీఎస్సీ కానివ్వండి, లేదా స్టాఫ్ సెలక్షన్ కమిటీ ఎగ్జామ్ జేఎస్ఎస్సీ కానివ్వండి, ఈ రెండిట్లో. ఫర్ దట్ మ్యాటర్ నీట్ కూడా అదే కదా పరిస్థితి. గతంలో బ్యాన్ చేసిన కంపెనీయే పేరు మార్చుకొని వచ్చిందని కదా అలిగేషన్. ఎగ్జాక్ట్లీ. సో ఓవరాల్ ఇది ఒక స్టేట్ కి సంబంధించి, ఒక గవర్నమెంట్ కి సంబంధించిన కాదు. ఓవరాల్ గా అన్ని గవర్నమెంట్స్ దీన్ని బేసిక్ గా యూత్ భాషలో చెప్పాలంటే లైట్ తీసుకున్నారు. ఈ సమస్యని పెద్ద పట్టించుకోవట్లేదు. ఇష్టం వచ్చిన వాళ్ళకి అమ్ముకోవడము, తిరిగి బ్లాక్ లిస్ట్ అయిన కంపెనీస్ కి ఇవ్వడము, వాళ్ళ దృష్టిలో దిస్ ఇస్ నాట్ అన్ ఇంపార్టెంట్ ఇష్యూ. సో ఉద్యోగాలు అమ్ముకోవడం. ఇప్పుడు జార్ఖండ్ లో మీరు కానీ లేదా ప్రొటెస్ట్ చేస్తున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడుగుతున్నది ఏంటి? దే ఆర్ అంటే మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేయమని లేదా ఇంకేదన్నా అడుగుతున్నారా, లేక అక్కడ రిజిగ్నేషన్ డిమాండ్స్ ఏమైనా ఉన్నాయా? ఇక్కడ ప్రస్తుతం వాళ్ళ డిమాండ్ రిజిగ్నేషన్ కాదు. వాళ్ళ డిమాండ్ మెయిన్ ఇస్ రీ ఎగ్జామ్ క్యాన్సిలేషన్. ప్రీ ఎగ్జామ్ ముందు జరిగిన ఎగ్జామ్స్ క్యాన్సిలేషన్ జరగాలి, రీ ఎగ్జామ్ జరగాలి. అట్ ద సేమ్ టైం ఒక సిబిఐ ప్రోబ్ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. దాంతో పాటు వాళ్ళు ఏవైతే ఇంకా ఎక్కువ రిఫార్మ్స్ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఒకటి, ఓఎంఆర్ షీట్ ఏ విధంగా మీరు కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ ఉంటుంది, సో ఆ కట్ ఆఫ్ కూడా బయట పెట్టలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్ కింద కట్ ఆఫ్, మ్యాథ్స్ కింద కట్ ఆఫ్ అండ్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ కి కట్ ఆఫ్స్ ఉంటాయి. సో ట్రాన్స్పరెన్సీ లేదు. అసలు ఎవరు క్వాలిఫై అవుతున్నారు మెయిన్స్ కన్నా దానిపై ఎవరికి తెలియదు. లోపల కూర్చొని వీళ్ళు మాట్లాడేసుకొని అమ్మేసుకుంటే స్టూడెంట్స్ కదా ఫెయిల్ అవుతుంది లాస్ట్ కి. ఇప్పుడు నీట్ విషయంలో పేపర్ లీక్ అయిందని తెలియగానే గవర్నమెంట్ దాన్ని రద్దు చేసింది, మళ్ళీ టెస్ట్ పెట్టారు, అది అయిపోయింది. ఇక్కడ అది కూడా జరగలేదు. నేను అదే అంటున్నాను. ఇక్కడ ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి ప్రభుత్వం అడుగుతున్నది ఏంటి? కేవలం రిజిగ్నేషన్స్ కూడా కాదు, అవి కూడా కాదు. మీరు అడుగుతున్నది
ఆ ఎగ్జామ్ మళ్ళీ రీటెస్ట్ పెట్టమని అడుగుతున్నారు. దానికి ఎందుకు గవర్నమెంట్ అంత భీష్మించుకొని గవర్నమెంట్ అన్నిటికీ ఒప్పుకుంది. గవర్నమెంట్ 98% ఆఫ్ ద డిమాండ్స్ ఒప్పుకుంది. గవర్నమెంట్ ఒప్పుకుంది ఏంటి అంటే కొన్ని ఎగ్జామ్స్ కి సంబంధించి ఆల్రెడీ ప్లేస్మెంట్స్ అయ్యి అనౌన్స్మెంట్స్ కూడా అయ్యాయి. దాంట్లోకి జాబ్ వాళ్ళకి ఇది కూడా పోస్టింగ్ కూడా వచ్చింది. సో వాటికి కొన్ని లీగల్ ఇష్యూస్ వల్ల వాళ్ళు ఆలోచిస్తుండొచ్చు. ఇంకోటి సిబిఐ ప్రోబ్ ని వాళ్ళు ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు. ఏదైనా ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ ఉంటే ఈడీ ప్రోబ్ ని మేము ఈడీకి కావాలంటే సబ్మిట్ చేస్తాం, కానీ సిబిఐ అక్కర్లేదు, స్టేట్ లో ఉన్న సిఐడితోనే చేస్తామని వాళ్ళు అంటున్నారు. కానీ స్టూడెంట్స్ లేదు, సిబిఐ ప్రోబ్ కావాలి. ఆల్రెడీ ఈడీ టేకప్ చేసినట్టుంది కదా ఈవేళ. ఎగ్జాక్ట్ గా తెలీదు, ఫాలో అవ్వలేదు. బట్ ఫైనాన్షియల్ ఓకే ఈడీ తీసుకుంది. తర్వాత ఇంకొక విషయము, మీరు మొన్న మీ పార్టీ మీట్ అయింది కదా ఢిల్లీలో, సారీ బాంబేలో, మొత్తం మీ పార్టీ ఔరంగాబాద్ సంభాజీనగర్ లో మీట్ అయ్యారు కదా. నీట్ అది అయిపోయింది, అదేమో స్టూడెంట్స్ కు సంబంధించింది. ఇప్పుడు జార్ఖండ్ లో చూస్తున్నదేమో పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు సంబంధించింది, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. అలాగే మొన్న పంజాబ్ లో ఒకటి లీక్ అయింది. అంటే మీరు ఇంకా ఏంటి మీ నెక్స్ట్ మూవ్మెంట్స్ ఎలా ఉండబోతున్నాయి? పేపర్ లీకేజ్లు అవుతూనే ఉంటాయి, ఏదో ఒక చోట అవుతూనే ఉంటాయి, అవ్వకుండా ఆపాలి, అందులో డౌట్ లేదు. ఇంకా మేము దేశమంతా తిరుగుతాం అనేది ఒక మాట అన్నారు డీప్కే. ఏంటి మీ గోల్స్ ఏంటి అసలు? ఏమేమి బేసిక్ గా నీట్ ఎగ్జామ్ అనేది ఇది కేవలం నీట్ ఎగ్జామ్ కింద చూడొద్దు మనము. ఇట్ వాస్ బేసికలీ ఫర్ ద లాస్ట్ 12 years గవర్నమెంట్ ఎనీ టైప్ ఆఫ్ అపోజిషన్, ఎనీ టైప్ ఆఫ్ క్వశ్చనింగ్ ని అణిచివేసింది. ఒక రకంగా మీరు చూస్తుంటే అపోజిషన్ లేకుండా చేసింది మన దేశంలో. ఎప్పుడైతే అపోజిషన్ కనుమరుగవుతుందో, ఎప్పుడైతే ప్రజల వాయిస్ ని అపోజిషన్ వినిపించలేకపోతుందో ప్రజల్లో ప్రెషర్ పెరుగుతుంది. ఆ ప్రెషర్ కాంగ్రెస్ ఫెయిల్ అయిందంటారా? కాంగ్రెస్ గానీ అదర్ పార్టీ? ఇప్పుడు మనం ఇన్ని మాట్లాడుతున్నాము. వెస్ట్ బెంగాల్లో నిన్నగాక మొన్న 20 మందిని తీసుకెళ్లిపోయారు. మహారాష్ట్రలో పార్టీలను కూల్చేశారు. సో వెన్ అపోజిషన్ ఈస్ బీయింగ్ డిస్మాంటిల్డ్, ఈ ఉన్న ఎగ్జిస్టింగ్ ఏజెన్సీస్ ని వాడుకొని అపోజిషనే లేకుండా చేద్దామని చూస్తే డెమోక్రసీలో ఎక్కడో చోట ప్రెషర్ అనేది వెంట్ అవ్వాలి కదా, ప్రజల రూపంలో వెంట్ అయింది బేసికలీ అది. సో ఒక హెల్దీ డెమోక్రసీలో అపోజిషన్ బాధ్యతని అపోజిషన్ ని చేయనిస్తే, వాళ్ళ పార్టీలను వాళ్ళని ఉండనిస్తే మేబీ ఇంత ప్రెషర్ బిల్డప్ అయిండకపోయిండొచ్చు. బట్ ద సేమ్ టైం అక్కడికి రాగానే 40 రోజుల వరకు వాళ్ళు ఏమన్నారు, వీళ్ళు యాంటీ నేషనల్స్, వీళ్ళు పాకిస్తానీలు, వీళ్ళు సిఐఏలు, అవన్నీ అవసరం లేదు. మిమ్మల్ని ప్రశ్నించిన మాత్రమే దేశద్రోహులు కారు ఎవరు. 40 రోజుల తర్వాత మీ వాణిని మీరు మార్చుకున్నారు కదా, 40 రోజుల తర్వాత మీరు లేదు మేము విద్యార్థుల మాట విన్నామన్నారు కదా, అది ముందు నుంచే చేయాలి. స్టార్టింగ్ డిఫెన్సివ్ లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ ప్రస్తుతం ఉన్న నేషనల్ గవర్నమెంట్ వినిపించుకోవట్లేదు, మమ్మల్ని ఎవరు ప్రశ్నించకూడదు అనే డిఫెన్సివ్ మోడ్ లో వెళ్ళడం వల్ల విద్యార్థులు ఏంది ఇది మన ప్రభుత్వం మన మాట ఎందుకు వినట్లేదు అనే ఒక భావోద్వేగం వాళ్ళలో పెరిగి వాళ్ళు రోడ్డుకి ఎక్కారు. కానీ ఐ ఫీల్ నీట్ ఒక్కటే కాదు, మొత్తం ఎమోషన్ తో కూడి అది బయటకు వచ్చింది. ఇన్ఫాక్ట్ ఇవాళ నా డిబేట్ కూడా, నేను మిమ్మల్ని మీరు రాంచీలో ఉన్నారని తెలిసినా కూడా ఖచ్చితంగా ఎలాగైనా కూర్చోబెట్టాలని ప్రెషర్ ఇచ్చింది. ఎందుకు అని అంటే ఇవాళ నా డిబేట్ లైన్ కూడా అదే. ఒక మూవ్మెంట్ స్టార్ట్ అయిందంటే అది స్టూడెంట్సా, అన్ఎంప్లాయీసా, లేకపోతే హూఎవర్, అది ఏ ఉద్యమమైనా స్టార్ట్ అవుతుంది అని అంటే, లేదా స్టార్ట్ అయ్యింది అంటే 1-2 days 3 days లో ఇనిషియల్ గానే దాన్ని ఐడెంటిఫై చేసి సిస్టమ్స్ లేదా గవర్నమెంట్స్ వాళ్ళని పిలిచి ఒక టీమ్ ఆఫ్ ప్రొటెస్టర్స్ పిలిచి మాట్లాడొచ్చు. అలా మాట్లాడకుండా ముదిరేదాకా వెయిట్ చేసి తర్వాత వాటర్ కెనాలు, పెల్లెట్లు, బుల్లెట్లు, ఇదంతా అవసరమా? ఆదిలోనే అంటే ఇనిషియల్ గానే పిలిచి మాట్లాడి ఒక డైలాగ్ చేస్తే యూత్ సాటిస్ఫై అవదా, శాంతించరా? 100% శాంతిస్తారు. కానీ ప్రభుత్వం వైఖరి ఒక నియంకుశ పాలన లాగా అనిపించింది మాకు. ఎందుకంటే అన్ని రోజులు 40 రోజులు సోనం వాంగ్చుక్ కానివ్వండి, మేమందరం ఉన్నప్పుడు కూడా ప్రభుత్వం నుంచి ఒక్కసారి కూడా సరే మీ బాధ ఏందో చెప్దు రండి, వినిపిస్తాం, రండి తీసుకెళ్తాం మిమ్మల్ని సెంట్రల్ సెక్రటేరియట్, కానీ ఒక్క మాట కూడా రాలేదు. మమ్మల్ని ఎంతసేపు వాళ్ళు ఎలా ఇబ్బంది పెట్టాలన్న ఒక యాంగిల్లోనే చూశారు కాబట్టి మాకు సపోర్ట్ పెరుగుతూ వచ్చింది. సో ఇప్పటికన్నా ప్రభుత్వాలు ఒక డైలాగ్ ని, ఒక వింగ్ ని ఏర్పరచాలి. ఎటువంటి నిరసనలు జరిగినా అసలు వాళ్ళతో ఎవరో ఒకరు ప్రభుత్వం తరపు నుంచి ఒక సెక్రటరీ కానివ్వండి, ఒక పర్సనల్ సెక్రటరీ లెవెల్లో ఉన్న కానివ్వండి, ఎవరన్నా వాళ్ళతోని సంప్రదింపులు జరిపితే ఇంత ఉద్రిక్తానికి దారి చూపదు. సేమ్ మీరు ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్, మన నేషనల్ గవర్నమెంట్ అణిచేయడానికి ట్రై చేస్తుంది తప్ప అర్థం చేసుకోవడానికి ట్రై చేయలేదు. మీరు ఏదైతే అలిగేషన్ చేస్తున్నారో ఇప్పుడు జార్ఖండ్ గవర్నమెంట్ కూడా అదే చేస్తుంది కదా. అంటే స్టేట్ గవర్నమెంట్
సారీ టు ఇంటరప్ట్. జార్ఖండ్ మా దగ్గర 40 రోజులు మీరు గుర్తుపెట్టుకోవాలి, 40 రోజులు వివిధ రకాలుగా ఇబ్బంది పెట్టి జనాలు అంత కూడిన తర్వాత భయంతో ప్రభుత్వం దిగొచ్చింది. నా దృష్టిలో ఆ రకంగా చూసుకుంటే జార్ఖండ్ ప్రభుత్వం 7వ రోజు నుంచో 8వ రోజు నుంచో సంప్రదింపులు స్టార్ట్ చేసే ప్రయత్నం చేసింది. 15వ రోజుకి వాళ్ళ వైపు నుంచి మినిస్టీరియల్ లెవెల్లో 4 కమిటీ, ఇక్కడ విద్యార్థుల నుంచి ఒక 10 మందిని పిలిచి మాట్లాడడం, అట్లీస్ట్ ఒక ప్రొసీజర్ స్టార్ట్ చేసింది ఇక్కడ ప్రభుత్వం. ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ కనపడుతుంది కదా ఢిల్లీ రూపంలో, అందుకని వాళ్ళు అలర్ట్ అయి ఉంటారు. 100% ఈ రోజు కూడా మీరు ప్రభుత్వం, ఇక్కడ నేను ఉన్నాను గ్రౌండ్ మీద, ఇక్కడ పోలీసులకి ఢిల్లీలో మేము చూసిన పోలీసుకి జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంది. అక్కడ పోలీసులు చాలా కఠినంగా నేమ్ ట్యాగులు లేకుండా మఫ్టీల్లో వచ్చి గూండా లెక్క పనిచేస్తున్నారు. ఇక్కడ పోలీసులు ఒక లెవెల్ ఆఫ్ బ్యారికేడింగ్ బ్రీచ్ అవుతుంటే కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు, లాఠీ చార్జ్ చేశారు, నేను కాదనట్లేదు కానీ, బట్ అంత క్రూయల్ నేచర్ నాకైతే కనపడలేదు ఇక్కడైతే. ఎందుకంటే జాగ్రత్త పడుతున్నారు గవర్నమెంట్, మేము క్రూయల్ గా బిహేవ్ చేస్తే ఇంకా దాని స్టూడెంట్స్ విల్ రియాక్ట్ టు ఇట్, యాక్షన్ విల్ హ్యావ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఒకవేళ ప్రభుత్వం యూనిలేటరల్ గా అన్డెమోక్రటిక్ గా యాక్షన్ తీసుకుంటే జనాలు అంత పదింతలు వస్తున్నారు. సో ప్రభుత్వాలు కూడా అప్లై అయితే కష్టం కదా. సో అందుకే ప్రభుత్వాలు మేల్కోవాలి ఇప్పటికన్నా, దే షుడ్ ఇనిషియేట్ డైలాగ్. అండ్ ఆనెస్ట్లీ స్పీకింగ్ 21st సెంచరీలో ఉన్నాము, ఏఐ మాట్లాడుతున్నాము, మూన్ కి వెళ్తున్నాము, ఒక పేపర్ కండక్ట్ చేయడానికి ఎందుకంత ఇబ్బంది నాకు అర్థం కాదు. వెరీ బేసిక్ కామన్ సెన్స్. ఏఐ ఉంది, ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఉంది, కంప్యూటర్ బేస్డ్ సిస్టమ్స్ ఉన్నాయి. ఇంతనా ఒక చిన్న ఎగ్జాంపుల్ మీరు అన్నారు కాబట్టి నేను అడుగుతున్నాను. మొన్న సుప్రీంకోర్టులో సెంట్రల్ గవర్నమెంట్ ఒక అఫిడవిట్ వేశారు, ఏమంటే నీట్ కి సంబంధించి ఇక మీదట ఆన్లైన్ ఎగ్జామ్ పెడతాము, జేఈ ఎలాగైతే పెడుతున్నామో అలాగే నీట్ కూడా పెడతాం. జేఈ 11 లక్షల మంది రాస్తున్నారు ఎవ్రీ ఇయర్, అది ఆన్లైన్ చేస్తున్నారు, ఇక్కడ కూడా అలాగే చేస్తామని చెప్పారు. దాని మీద సిజేపీ ఒపీనియన్ ఏంటి? వీఆర్ వెల్కమింగ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్. మేము వాళ్ళకి ఇచ్చిన 5 చార్టర్ డిమాండ్, ఏదైతే ప్రొటెస్ట్ ఎండ్ అయిన రోజు జేపీ నడ్డా గారితో ఆశుతోష్ రంక గాని సౌరవ్ దాస్ గాని వెళ్ళి మాట్లాడినప్పుడు 5 చార్టర్ డిమాండ్ లో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్స్ ని మేము డిమాండ్ చేయడం జరిగింది. కానీ దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి గవర్నమెంట్ బడ్జెట్ పెంచాలి. గవర్నమెంట్ 2.5% బడ్జెట్ పెడుతుంది ఎడ్యుకేషన్ కి. ఏం సరిపోతుందండి? 2.5% వేతనాలకే సరిపోదు, వాళ్ళ పెన్షన్లకే సరిపోదు, ఎక్కడ తీసుకొస్తారు? సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయాలంటే వీ నీడ్ అట్లీస్ట్ 6% ఆఫ్ జీడిపి, 6% ఆఫ్ బడ్జెట్ ఉండాలి ఎడ్యుకేషన్ సిస్టమ్ కి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి. అది లేకుండా మేము ఇది చేస్తాం అది చేస్తామంటే డబ్బులు లేని ఎవరేం చేస్తారు? ఫర్ అవర్ స్టేట్ గవర్నమెంట్స్ ఆల్సో, స్టేట్ గవర్నమెంట్స్ ఆన్ అన్ యావరేజ్ 7% పెడుతున్నారు ఎడ్యుకేషన్ కి. దాంట్లో 90%, 80 to 90% వేతనాలకి వెళ్ళిపోతుంది, టీచర్ల వేతనాలకి, డిఈఓలకి, ఎంఈఓలకి. స్కూల్ ఎలా బాగుపడతాయి? కంప్యూటర్లు ఎక్కడ పెడతారు మీరు? లైబ్రరీలు ఎలా తెరుస్తారు? ఇవన్నీ. సో ఒక మనిషికి లైబ్రరీలో కంప్యూటర్ ట్రైనింగ్ ఇస్తేనే రేపు పొద్దున అతను ఎగ్జామ్ రాయడానికి వెళ్తే కంప్యూటర్ మౌస్ ఎట్లా పెట్టుకోవాలి, కీబోర్డ్ ఎట్లా వాడాలో తెలుస్తుంది. ఊరికే కంప్యూటర్ అనగానే రాయలేరు. వీ హ్యావ్ టు బిల్డ్ దట్ స్కిల్. సో దీనిపైన ప్రభుత్వాలు ఇప్పటి నుంచి పనిచేస్తే కనీసం 2-3 ఏళ్ళు, 4 ఏళ్ల తర్వాత మనకు ఒక సిస్టమ్ ఏర్పడుతుంది. రైట్. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, మీరు నెక్స్ట్ ఏ ఇష్యూస్ ని టేకప్ చేయబోతున్నారు? స్టడీ చేసి ఉంటారు కదా, మొన్న మీటింగ్ లో కూడా సంభాజీనగర్ లో కూడా కొంత డిస్కషన్ జరిగింది దీని మీద. ఏ ఇష్యూస్ ని టేకప్ చేయబోతున్నారు? సార్ మెయిన్లీ వీఆర్ ఫోకసింగ్ ఎడ్యుకేషన్ తో పాటు మనం చాలా సార్లు మాట్లాడుతుంటాము, ఎడ్యుకేషన్ లో రిజర్వేషన్ గురించి మాట్లాడతాం. ఇది ఒక చాలా సెన్సిటివ్ టాపిక్. అండ్ అట్ ద సేమ్ టైం నేను దీంట్లో అడగదలుచుకుంటున్నాను, మనం ఎందుకు ఉన్న 100 సీట్లు అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఉన్న 100 సీట్లలోనే నీకిన్ని సీట్లు నాకిన్ని సీట్లు అనుకునే బదులు ఆ 100 సీట్లను ఎందుకు 500 సీట్లు చేయట్లేదు మనం? నీట్ పేపర్ లో కూడా 21 లక్షల మంది రాస్తే 2 లక్షల మందికే సీట్ దొరికేది. ఈ 18 లక్షల మంది పరిస్థితి ఏంటి? సో వీఆర్ ఫెయిల్డ్ ఇన్ బిల్డింగ్ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్. ఐఐటీలు ఏర్పడినాయి, ఎందుకు? టిఐటి, తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఏపీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఎందుకు మనం అంత ప్రైవేట్ పైన అంత భారం వేసి పెడుతున్నాం? ప్రైవేట్ పైన భారం వేసినందుకే కదా ఈరోజు ఫీ రియంబర్స్మెంట్లు కట్టలేకపోతున్నారు, ఏళ్ల తరబడి అవన్నీ బకాయిలు కట్టలేకపోతున్నారు కదా. అంటే మీరు అన్నదానికి నేను చిన్న ఇది 5 లక్షల మంది రాస్తే 2 లక్షల మందికే ఇవ్వగలుగుతున్నాము, మిగతా వాళ్ళకి ఇవ్వలేకపోతున్నాము, సీట్లు పెంచవచ్చు కదా అని. అందరికీ ఇచ్చే లెక్క టెస్ట్ ఎందుకు? అసలు డైరెక్ట్ ఇంటర్మీడియట్ నుంచే వాళ్ళని తోసేయచ్చు కదా దాంట్లోకి. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్, రైట్? టెస్టింగ్ ఈస్ టు డిసైడ్ ఒక ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ లోకి వెళ్తున్నాడా, ఇంకో ఇన్స్టిట్యూట్ లోకి వెళ్తున్నారా అని. నేను అనేది ఈ 18 లక్షల మందికి ఏంటి దారి లైఫ్ లో?
స్కిల్ డెవలప్మెంట్ లో ఏమన్నా ఛాన్సెస్ ఉంటున్నాయా? లైక్ క్లూలెస్ గా ఉంటున్నారు జనాలు. ఇప్పుడు కూడా మీరు చూస్తుంటే హైడ్రా కోసం అని జరిగితే మొన్న తెలంగాణలో 150 పోస్టింగ్ కి 1000 మంది వచ్చారు. అవును అవును అంత జాబ్లెస్నెస్ ఉంది. సో పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ గవర్నమెంట్ ఉద్యోగాలు అనుకుంటే అది మనం అందరం భ్రమలో జీవిస్తున్నాం. 2% కంటే తక్కువ గవర్నమెంట్ ఉద్యోగాలు. 98% ఇస్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్, ప్రైవేట్ జాబ్స్ ఎందుకు పెరగట్లేదు అనే మెయిన్ క్వశ్చన్ మనందరం డిస్కస్ చేయాలి. ఎందుకు మన మార్కెట్ గ్రో అవ్వట్లేదు, ఎందుకు ఇన్వెస్ట్మెంట్స్ రావట్లేదు, ఏ విధంగా చేయాలనే డిస్కషన్ పక్కన పెట్టి ఉన్న 100 ప్రభుత్వ ఉద్యోగాల కోసము రిజర్వేషన్ల పోటీ, ఉన్న 100 ప్రభుత్వ ఉద్యోగాల కోసము వేలాది మంది రాయడం, ఇది ఒక వయబుల్ సొల్యూషన్ కాదు ఫ్యూచర్. రైట్. తర్వాత మొన్న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు మాట్లాడుతూ ఒక కాన్వర్జేషన్, ఒక సమ్మిట్లో సంవేర్ మాట్లాడుతూ ఆయన అన్నది ఏంటంటే, ప్రొటెస్ట్ చేసిన వాళ్ళందరూ లేదా జంజీలు కానీ లేకపోతే ఎవరైనా నిరసన వ్యక్తం చేసే వాళ్ళందరూ దేశద్రోహులు కారు, పాలకులు దీన్ని గ్రహించి మసులుకోవాలి అని అన్నారు. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇది ఆయన బీజేపీకి ఒక క్లాస్ తీసుకోవాలి, ఒక లెసన్, ఒక టౌన్ హాల్ ఎలాగైతే జెన్జీతో కూర్చున్నారో అదే విధంగా నరేంద్ర మోడీ గారిని, అమిత్ షా గారిని అందరినీ కూర్చోబెట్టి ఇదే బోధన ఏదైతే జెన్జీకి చేశారో అది వాళ్ళకి చేయాలి. దీంట్లో 2 విషయాలు అర్థమవుతున్నాయి. ఏదర్ బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్ మధ్య చీలిక వచ్చింది, లేదా వీళ్ళు కావాలని బయటకు ఒకటి చెప్తున్నారు. సో వీళ్ళు ఇద్దరు ఒకే ఐడియాలజీతో ఉన్నారు అంటే మాత్రం ఆర్ఎస్ఎస్ ఏదైతే చెప్పిందో దాన్ని బీజేపీ ఒప్పుకొని మాది తప్పు జరిగింది, మేము ఎవరెవరమైతే వీళ్ళు యాంటీ నేషనల్స్, వీళ్ళు సిఐఏ, వీళ్ళు జార్జ్ సోరోస్ అన్నారో అది మా తప్పు అని ఒప్పుకొని ఇకపై ఆ ప్రాసెస్ లో వాళ్ళు ముందుకు సాగకూడదు. లేదా వీళ్ళిద్దరి మధ్య చీలిక వచ్చిందనే విషయం ఓపెన్ గా మనం అర్థం చేసుకోవాలి. చీలిక అనేది అసలు సమస్య లేదులే, కానీ చీలికే రాదు. కానీ కాకపోతే ఇట్లా ద్వంద్వ వైఖరి ఎందుకు సార్? అదే అంటే చీలిక అనేది అసలు కళలో కూడా రాదు. కాకపోతే ఆర్ఎస్ఎస్ చీఫ్ చెప్పిన దాన్ని బీజేపీ ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం, గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. అది ఎలా ఉంటుందనేది మనం ఫ్యూచర్ లో చూడాలి. మరి దాని మీద ఇంప్లిమెంట్ అదేమన్నా పెద్ద గవర్నమెంట్ ఆర్డర్ ఇంప్లిమెంట్ చేయడానికి ఒక మైండ్ సెట్ అనేది క్లియర్ గా అర్థమవుతుంది. వాళ్ళు ఒకటి జెన్జీ వేదికగా ఒక మాట అంత క్లియర్ గా చెప్పి మళ్ళీ రాత్రి డిబేట్లకు వచ్చేటప్పటికి మళ్ళీ వీళ్ళు మళ్ళీ అదే మాట్లాడుతుంటే హౌ డు వి బిలీవ్ ఇట్? అంటే దేశభక్తికి ఎవరు ఐడి కార్డు ఇవ్వవసరం లేదు కదా, అవసరం లేదు. ఎగ్జాక్ట్లీ. తర్వాత చాలా మంది మీరు ఒక్క పాయింట్ అన్నారు సార్, ఇంకోటి మీరు ఏమి ఫ్యూచర్ లో చేయబోతున్నారు అనేది. సో దిస్ మేజర్ గా ఇన్స్టిట్యూషన్స్ మా దృష్టిలో కాంప్రమైజ్ అయ్యాయి. ఎలక్షన్ కమిషన్ అవ్వచ్చు, ఈడీ అవ్వచ్చు, సిబిఐ అవ్వచ్చు, అండ్ మెయిన్లీ ఎలక్షన్ ఇన్స్టిట్యూషన్స్ మీద, అట్ ద సేమ్ టైం ఎడ్యుకేషన్ మీద, అండ్ ఆల్సో హెల్త్ కేర్. ఈ విషయాలపై క్యా బోల్తీ పబ్లిక్ అంటే ఏమంటున్నారు ప్రజలు అన్న ఒక ట్యాగ్ లైన్ తో, యూత్ కి అపీల్ అయ్యే ఒక ట్యాగ్ లైన్ తో September 1 నుంచి నేషనల్ వైడ్ టూర్ అనేది చేయబోతున్నాం. రైట్, వెల్ సెడ్. అది మంచి ప్రోగ్రామ్ ఇన్ఫాక్ట్. తర్వాత ఇంకొక ఒపీనియన్, నల్సార్ యూనివర్సిటీలో కాన్వికేషన్ జరగాల్సి ఉంది. దానికి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని వాళ్ళు ఇన్వైట్ చేయాలని అనుకున్నారు. ఆల్రెడీ కార్డ్స్ కూడా ప్రింట్ అయినట్టున్నాయి. బట్ 450 మంది లా స్టూడెంట్స్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అని పిలవద్దు కాన్వికేషన్ కి అని వాళ్ళు ప్రొటెస్ట్ చెప్తే అది ఆ ఇన్విటేషన్ డ్రాప్ అయింది. సో అలాగే ఆల్రెడీ టాటా వాళ్ళది, టాటాది లా ఇన్స్టిట్యూట్ ఉంది హైదరాబాద్ లో, వాళ్ళు కూడా ఒకటి ప్రోగ్రామ్ కాన్వికేషన్ సంథింగ్ లైక్ చేద్దాం అనుకుని ఇలాంటి ఇబ్బంది వస్తుందని వాళ్ళు కూడా దాన్ని పోస్ట్ పోన్ చేసుకున్నారు. సో దీని మీద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మాకు గెస్ట్ గా వద్దు అని నల్సార్, అది చాలా ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్ మీకు తెలుసు కదా, నల్సార్ స్టూడెంట్స్ ఇలా అన్నారు అని అంటే దాని మీద మీ రియాక్షన్ ఏంటి సిజేపీగా? ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. ఒక ఆయన అన్న మాటని తీసుకునే ఒక మీమ్ గా పుట్టికొచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ 12 years లో ఏ అపోజిషన్ పార్టీ చేయలేంది మేము చేసి చూపించాం. అఫ్ కోర్స్ మేము అంటే మా వల్ల కాదు, అందరూ కలిసి వచ్చి. సో అలాంటిది ఇప్పటికీ ఆ తర్వాత కూడా ఢిల్లీలో ఇన్ని దారుణాలు జరిగే వాళ్ళపైన ఇలా కొట్టారు అని చెప్తే నాకు వీడియో చూసే టైం లేదన్నారు ఆయన. సో ఒక రకంగా ప్రజలకి ప్రభుత్వాల పైన అట్ ద సేమ్ టైం జ్యుడిషియరీ మీద ఉన్న నమ్మకం క్షీణిస్తే ఇలాంటి రియాక్షన్స్ వస్తాయి. దీస్ ఆర్ వెరీ అన్ఫార్చునేట్ థింగ్స్. ఒక నల్సర్ అనే ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ లో ఏదైతే లా చదువుతున్నారో వాళ్ళు ద టాప్ మోస్ట్ పొజిషన్ లాలో ఉన్న చీఫ్ జస్టిస్ నే మాకు వద్దు అంటున్నారంటే ఇక్కడికి రావడానికి, ఇంకా దాంట్లో మనము ఆయన కోర్స్ కరెక్షన్ చేసుకోవాలి. ఆయన తప్పకుండా కోర్స్ కరెక్షన్ చేసుకోవాలి. ఆయన ఇండివిజువల్ గానే కాదు, సిస్టమ్స్ తమను తాము కరెక్ట్ చేసుకోవాలేమో. సిస్టమ్స్ మొత్తం లెసన్ అవుతున్నట్టుంది ఇది.
ఇటువంటి 100%. పరిణామాలు. ఈవెన్ కొలీజియం సిస్టమ్ లో కూడా ఎందుకు వై హావ్ దే మేడ్ ఇట్ వన్ సైడెడ్? జడ్జెస్ అపాయింట్మెంట్ కి సంబంధించి వీటన్నిటికి సంబంధించి ముందు దెర్ వాజ్ అ బ్రాడర్ అప్రోచ్. ఇప్పుడు అంతా కంప్లీట్లీ పార్టీ ఇన్ పవర్ డిసైడ్ చేసే విధంగా ఉంది. సో ఇలా ఉండకుండా పార్టీల ప్రమేయం, పవర్ లో ఉన్న వాళ్ళ ప్రమేయం, కాన్స్టిట్యూషనల్ బాడీస్ యొక్క హెడ్స్ ని అపాయింట్ చేయడంలో వాళ్ళ ప్రమేయం ఎంత తక్కువ ఉండి ఒక బ్రాడర్ కమిటీ రూపంలో నిర్ణయింపబడితే అది ఇంకా బెటర్ మన డెమోక్రసీ. రైట్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ విజయ్, ఏదేంటంటే నీట్కి సంబంధించిన మూవ్మెంట్ అయిపోయింది, సెంట్రల్ మినిస్టర్ రిజైన్ చేశారు, మీరు కొన్ని డిమాండ్స్ పెట్టారు, ఆ సిస్టమ్ని చేయాలని అంతా నడిచింది, అయిపోయింది. బట్ ఇప్పటికీ 2 సభలు స్టాల్ అవుతూనే ఉన్నాయి. ఎందుకు అని అంటే ఢిల్లీలో విద్యార్థుల పైన జరిగిన లాఠీ చార్జికి హోంమంత్రి, ప్రధానమంత్రి క్షమాపణ చెప్పాలి అని అపోజిషన్ దాన్ని స్టాల్ చేస్తుంది. మీరు అది అయిపోయింది, మీ పనిలో మీరు పడిపోయారు, మళ్ళీ వేరే యాక్షన్ తీసుకుంటున్నారు, మీరు వెళ్ళిపోతున్నారు క్యాబోల్తీ పబ్లిక్ అని. కానీ వాళ్ళు మాత్రం దీన్ని బేస్ చేసుకుని అక్కడ స్టాల్ చేస్తున్నారు. అపోజిషన్ తీసుకున్న స్టాండ్ మీద సిజేపీ ఒపీనియన్ ఏంటి? వి కంప్లీట్లీ సపోర్ట్ ఇట్. ఎవరో ఒకరు మా కోసం నిలబడాలి. మేము లేము అక్కడ, వీఆర్ నాట్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్. కానీ మా పైన జరిగిన ఏదైతే దౌర్జన్యం జరిగిందో, ఏదైతే దమనకాండ జరిగిందో, దీనికి హోంమంత్రి గారు ఒక ఎక్స్ప్లెనేషన్ ఎందుకు ఇవ్వలేదు? బీహార్ లో AK-47 ఎందుకు జరిగింది? ఎవరి ఆర్డర్స్ మీద పెల్లెట్ గన్స్ వదిలారు ఇక్కడ ఢిల్లీలో? ఇది వాళ్ళ కర్తవ్యాన్ని నిర్వహించకపోవడం వల్ల, జనాలు అంత రావడం వల్ల, నిజంగానే మేము కంప్లీట్లీ నాన్ వైలెంట్ అని డే 1 నుంచి చెప్తూ వచ్చాం కాబట్టి ఆ రోజు లక్షలాది మంది జంతర్ మంతర్కి వచ్చినా మీరు ఎటువంటి పెద్ద వైలెన్స్ ఘటన చూడలేదు. ఇన్ఫ్రింజ్ ఎలిమెంట్స్, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అంత వేలాది లక్షలాది సంఖ్యలో వచ్చినప్పుడు వాళ్ళు చొరబడతారు. దట్ ఈస్ బౌండ్ టు హ్యాపెన్ అండ్ ఇట్ ఈస్ అ ఫెయిల్యూర్ ఆఫ్ ద గవర్నమెంట్. అసలు మీరు అన్ని రోజులు ఎందుకు జరగనిచ్చారు ప్రొటెస్ట్ ని? మా బాధ వినింటే 21 మంది చనిపోతే ఒక్కసారన్నా సంతాపం పలికారా వాళ్ళ కోసం? ఒక్కసారన్నా వాళ్ళ ఇంటికి వెళ్ళారా? లేదు. ఆ ధర్మేంద్ర ప్రధాన్ గారేమో ఆయన బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాడు. సో ఇన్సెన్సిటివిటీ సార్, ఎప్పుడైనా ప్రభుత్వం నాకేమీ పట్టదు అన్న ఒక ఇన్సెన్సిటివిటీ బిహేవియర్ తో ఉంటుందో అప్పుడు ప్రొటెస్ట్ అనేవి ఇంత పెద్ద ఎత్తున జరుగుతాయి. రైట్. ఇంకొక స్మాల్, అందరూ మాట్లాడుకుంటున్నది దేశవ్యాప్తంగా కాక్రోచ్ జనతా పార్టీలో టాప్ కోర్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో, అభిజిత్ దీప్కే, సౌరవ్ దాస్, అశుతోష్ రంకా అండ్ యువర్ సెల్ఫ్, ఇంకా చాలా మంది, మీరంతా ఆప్ నుంచి వచ్చిన వాళ్ళు. అంటే రాకూడదనే లేదు, ఒక దగ్గర బయలుదేరిన వాళ్ళు ఇంకెక్కడో కలవకూడదని, ఇంకేదో పని చేయకూడదని ఏం లేదు. కానీ యాక్సిడెంటల్లీ యు ఆర్ ఆల్ ఫ్రమ్ ఆమ్ ఆద్మీ పార్టీ. సో ఇది కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి అనదర్ ఫేస్ అనే ఒక చర్చ అయితే ఉంది. అది ఎవరు చేస్తున్నారు అనేది వదిలేయండి, ఆ చర్చ అయితే ఉంది, ఇది మీ నోటీస్ లో ఉంది కదా. దీనికి సంబంధించి ఇది ఆప్కి ఇంకొక బ్రాంచ్ అనే దానికి మీ ఆన్సర్ ప్లీజ్. డెఫినెట్లీ నాట్. బట్ మేము ఎవరం మా పాస్ ని కాదనట్లేదు, మేమేమి దాన్ని మూత పెట్టేసి దాన్ని ఎక్కడ బీర్వాలో దాయట్లేదు. ఎస్, ఆ సిచ్యువేషన్ లో 12 years బ్యాక్ అన్నా హజారే మూవ్మెంట్ కానీ మాకు అదొక పొలిటికల్ ఆల్టర్నేటివ్ గా అనిపించింది. నేను 18 ఏళ్ళు నాకు అప్పుడు, దాంట్లో ఎటువంటి తప్పు లేదు. అండ్ పాలిటిక్స్ లో ఒక పొలిటికల్ వ్యూ ఉండడం ఇస్ నాట్ రాంగ్. అదేమి ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కాదు, మన ఎలక్టోరల్ సిస్టమ్ లో ఉన్న ఒక పొలిటికల్ పార్టీ. మేము ఇప్పుడు దానికి కంప్లీట్లీ డిస్అసోసియేట్ అయ్యాము, దాని పాస్ట్ అఫిలియేషన్ వదిలేసాము. ఇప్పుడు మాకు ఎటువంటి సంప్రదింపులు లేవు వాళ్ళతోని, మాకు ఎటువంటి ఇంక్లినేషన్ కూడా లేదు ఈ ప్లాట్ఫామ్ వాడి అదేదో ఆప్కి బెనిఫిట్ చేద్దామని, అటువంటిది ఏమీ లేదు. అండ్ వీఆర్ కంప్లీట్లీ ఇండిపెండెంట్. అది పంజాబ్ లో అయినా ఇంకెక్కడైనా కూడా వీ విల్ క్వశ్చన్. అండ్ దాంట్లో వీ హావ్ డిమాండెడ్ అకౌంటబిలిటీ. అక్కడ పేపర్ లీక్ జరగలేదు, ఇక్కడ ఒక రకంగా అబద్ధాన్ని బయట ప్రచారం చేశారు కానీ ఇట్ వాజ్ అ చీటింగ్ కేస్. ఆ చీటింగ్ కేసు కూడా ఎందుకు జరిగింది, అట్లాంటివి జరగకూడదని వీ హావ్ గివెన్ అ స్టేట్మెంట్. బట్ పేపర్ లీక్ జరిగిందని తప్పుడు ప్రచారం చేయడం జరిగింది. బట్ ఇర్రెస్పెక్టివ్, రేపు పొద్దున అక్కడ ఏదైనా ఇష్యూ అయినా యూ విల్ సీ కాక్రోచ్ జనతా పార్టీ ఇన్ పంజాబ్. మీ మూమెంట్ వల్ల వచ్చిన పొలిటికల్ మైలేజ్ ని తీసుకోవడం కోసం కాంగ్రెస్ అండ్ ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ పడుతున్నట్టుగా అది కనబడుతుంది క్లియర్ గా. అక్కడ బాగానే వాళ్ళు కొట్టుకుంటున్నారు ఇది ఈ మూమెంట్ మైలేజ్ తీసుకోవడం కోసం. సో మీ మూమెంట్ వల్ల వచ్చిన, డెఫినెట్ గా మీకు పొలిటికల్ మైలేజ్ అవసరం లేదేమో కానీ పొలిటికల్ పార్టీస్ కి పొలిటికల్ మైలేజ్ అవసరం గవర్నమెంట్ అది పవర్ లోకి రావడానికి. సో మీ వల్ల వచ్చిన మైలేజ్ ఏ పార్టీకి వెళ్ళే అవకాశం ఉంది? ఎవరికెళ్ళా మాకు ఫరక్ లేదు.
లేదు. ఎందుకు అంటున్నానంటే డెమోక్రసీలో పొలిటికల్ మైలేజ్ కోసం ప్రతిపక్షం పోరాడాలి, ప్రభుత్వం పోరాడాలి. ఇప్పుడు వీళ్ళు మైలేజ్ తెచ్చుకుంటున్నారంటే లేదు, దీన్ని కౌంటర్ చేయడానికి ఇంకా మేము ఏం రిఫార్మ్స్ తేవాలి అని ప్రభుత్వం పోరాడనియండి, వాళ్ళు మైలేజ్ తెచ్చుకుంటారు. ఇద్దరు మైలేజ్ తెచ్చుకునే క్రమంలో ప్రజలకే కదా మంచి జరిగేది. రైట్. వాళ్ళు మంచి చేశారు, వాళ్ళు ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ అన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఇస్ నాట్ అ సొల్యూషన్, ఇట్ ఈస్ అ బ్యాండెడ్. ఒక దెబ్బ తగిలితే బ్యాండెడ్ వేస్తాం, కానీ దెబ్బ ఎందుకు తగిలిందో ఆలోచించాలి. ఎందుకు ఇంకా బ్లాక్ లిస్ట్ అయిన కంపెనీలకు వెళ్తున్నాయి, ఎందుకు ఇంకా డిలేస్ జరుగుతున్నాయి ఎగ్జామ్ లోని, ఎందుకు మనం టెక్నాలజీని దాంట్లో ఇంటిగ్రేట్ చేయట్లేదు. సో ఇవన్నీ రిఫార్మ్స్ రావాలి. సో ప్రతిపక్షం ప్రశ్నించాలి, మైలేజ్ తెచ్చుకుంటది, ప్రభుత్వం రియాక్ట్ అయ్యి పని చేయాలి, ప్రభుత్వం మైలేజ్ తెచ్చుకుంటది. ఎండ్ ఆఫ్ ద డే వీ వాంట్ పబ్లిక్ బెనిఫిట్. రైట్ విజయ్, వెల్ సెడ్. Thank you very much. Thanks for joining. Thank you, sir.